ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. కానీ బుక్ తీసుకునేదానికి మాత్రం 5:30 అయింది. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఇప్పుడైతే పిల్లలు కొంచెం నిద్రపోతూ ఉంటారు. కాసేపన్నా చదువుకుందాం ఇంక నుంచి అని చెప్పేసి బుక్ తీశాను. చదివేదానికి ట్రై చేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మీరు కూడా బాగుండాలని, మీరు కూడా ఒక మంచి జాబ్ని గెయిన్ చేసుకోవాలని, అందరికీ కూడా మంచి జాబ్ రావాలని హార్ట్ఫుల్గా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేయకుండా ఉంటే మనకి ఏది రాదు. అది మాత్రం వాస్తవం. కాబట్టి ప్రయత్నించిన తర్వాత ఫలితం ఆశించాలి అంటారు కదా. సో నేను కూడా అదే పాటిస్తున్నాను. ఇన్ని రోజులైతే నాకు టైం సరిపోలేదు, అందుకని నేను బుక్ తీయలేకపోయాను. అదేంటో అండి, మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకొని దానికోసం మనం ఏమంటారు రెడీ అవుతూ ఉంటాం కదా. అప్పుడే ఎక్కడ లేని ఆటంకాలన్నీ వస్తాయి. నాకేనా లేకపోతే అందరికీనా నాకైతే అర్థం కాదు. నేను ఒక టైం టేబుల్ వేసుకుంటాను. చదివేయాలి ఎలాగైనా, ఈ టైం నుంచి ఈ టైంకి ఈ సబ్జెక్ట్, ఈ టైం నుంచి ఈ టైంకి ఈ సబ్జెక్ట్ అని ఒక టైం టేబుల్ వేసేసుకుంటాను. ఇది నేను కంటిన్యూ చేయాలి అంటే పోర్షన్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పి రాసేసుకుంటానా. రాసి పెట్టుకునే రోజు మాత్రం లేదా పక్క రోజు మాత్రమే అది చేస్తాను. అస్సలు ఫాలో కాను. నాకే ఎలా జరుగుతుందో ఏంది నాకు అర్థం కాదు. అయితే కొందరు ఉంటారండి, వాళ్ళు అనుకున్నది నెరవేర్చే వరకు వాళ్ళు రాసి పెట్టుకున్నది కంపల్సరీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏంటంటే మనకి టైం సరిపోయిన మన హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మనమైతే చదవలేకపోతున్నాం. ఎనీవేస్ అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. చదవండి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చదువుకుందామని చాలామంది అనుకుంటారు. అదైతే చాలా రాంగ్ అండి. వచ్చే ముందే మన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే ఇదే ఆలోచించాను. ఈ 3 months ఎలాగో అయిపోయింది. ఇక నుంచన్నా బుక్ తీసుకొని టైం దొరికినప్పుడు కాదు, టైం తీసుకొనే చదవాలి. ఎందుకంటే మనకి ఏది కూడా ఈజీగా రాదు. మన లైఫ్లో ఏది కూడా ఈజీగా రాదనమాట. అందుకే టైం తీసుకొని మరీ చదువుకుందాం అని ప్రిపేర్ అయిపోయాను. అందుకని చెప్పి ఈరోజు 4కే లేసాను. ఇంకా లేచి ప్రే చేసుకొని బుక్ తీసేసరికి 5:30 అయిపోయిందనమాట. ఏదో అంటే రివిజన్ చదువుకున్నదే మళ్ళీ ఒకసారి మర్చిపోయాను కదా, అన్నీ మర్చిపోయాను. అదేందో ఒకరోజు చదవకపోయినా మర్చిపోతున్నాను. ఎందుకంటే ఇంకంతే, ఏం చెప్పలేను. పిల్లలతో పడిపోయి ఇంకా నేను మర్చిపోతున్నాను అనమాట. అందుకే మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బ్లూమ్స్ టాక్సానమీ ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో తెలుసా చదవాలని. ఎవరైనా అంటే జాబ్ కొట్టారనుకోండి మన పక్కన వాళ్ళు, అప్పుడు వస్తుంది. లేదు ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకోవాలి, చదివేయాలి అని. అది కూడా ఆ 1 week లేదా ఆ 1 month ఉంటుంది. కానీ తర్వాత అంత నార్మలే, వాడు ఉద్యోగానికి వెళ్తున్నాడు కదా అని అనేసి లైట్ తీసుకుంటాం అనమాట. అలా మళ్ళీ ఎప్పుడు పట్టుకోవాలనిపిస్తుందో తెలుసా, ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నప్పుడు, మన చదువుని తక్కువ చేసినప్పుడు, మనకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, మరి ముఖ్యంగా మనకైతే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మళ్ళీ చదివేయాలి, ఎలాగైనా ఒక జాబ్ సంపాదించేయాలి అనుకుంటాం. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఎవరైతే 30sలోకి వచ్చుంటారో, నాకు తెలిసి మ్యాక్సిమం 90s kids అందరూ కూడా 30sలోకి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈవెన్ నేను కూడా 30sలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది వచ్చి ఉంటారు, కొంతమంది లేదనమాట. సో నేనైతే ఏం చెప్తున్నానంటే 30sలోకి వచ్చిన మేల్ కానీ ఫీమేల్ కానీ, మేడమ్స్ కానీ సర్స్ కానీ, ఈవెన్ మ్యారేజ్ అవ్వకపోయినా, ఇప్పుడు అబ్బాయికి కూడా ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకంటూ ఒక జాబ్ ఉంటేనే తనకి పెళ్ళవుతుంది. అమ్మాయికి అలా కాదు కదా. కానీ అబ్బాయిలు కూడా, సార్ మీరు కూడా మంచిగా చదవండి. ఏంటి మేడం ఎంత చదవాలి ఏంటి, మాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి అంటే నిజమే అండి, కానీ తప్పదు. దేవుడు మనకి పరీక్ష పెడుతూనే ఉంటాడు.
కానీ దాన్ని తట్టుకునే శక్తిని కూడా దేవుడే మనకి దయచేస్తాడనమాట. కాబట్టి మనం చదువుకుందాము. ఇంకే ఏంటంటే నేను మోటివేట్‌గా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. అది ఫర్దర్ వీడియోస్‌లో అయితే మీకు నేను చెప్తాను. ఏదో చేయాలనుకుంటాను, ఏమీ చేయలేను. నిజంగా అండి. ఆ ఒక్క క్షణంలో చాలా వచ్చేస్తది. చదివేసేయాలి, ఇది సిలబస్ కంప్లీట్ చేసేయాలి, నేను ఒక మంచి జాబ్ కొట్టేయాలి అనని. మైండ్‌లో ఫిక్స్ అవుతాం కానీ బాడీ మాత్రం దానికి సహకరించడం లేదు. మరి ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కి. ఎందుకంటే డెలివరీస్ అయ్యి ఉంటాయి కదా! సో, ఆ పెయిన్ అనేది ఇప్పుడు మనం బాగా అనుభవిస్తున్నాం. నాకైతే 2 సి సెక్షన్సే కాబట్టి ఆ పెయిన్ అయితే ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు కాన్సంట్రేట్ చేయలేను, ఎక్కువ పని చేయలేను. పని చేసుకొనొస్తే అలిసిపోతుంది. శరీరం అయితే అలిసిపోతుంది. చదివేదానికి అస్సలు వీలవ్వడం లేదు. అసలు నేను తెలియక అడుగుతాను. మనం ఇంత చదువుకొని మన పిల్లల కోసం మనం ప్రతీదీ సాక్రిఫైస్ చేస్తాం. అవునా కదా? వాళ్ళని చూసుకునే దానికే మనం ఇంట్లో ఉంటాం. అవునా కదా? మరి మన హస్బెండ్స్ ఎందుకండి? నీకేమి ఖాళీగా ఇంట్లోనే ఉన్నావు కదా! నాలా బయటికెళ్ళేసొస్తే తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటో అంటారు. మనం లేకుండా ఇల్లు జరిగిపోతుందా? ఆ విషయం అనుకోరేంటి? తిను కూడా ఇంట్లో ఉండి ఉదయం నుంచి అన్నీ మనకి అన్నీ మనకి చేసి పెడుతుంది కదా! పిల్లల్ని చూసుకుంటుంది వితౌట్ మన సపోర్ట్ లేకుండా. ఇప్పుడు ఒక హస్బెండ్ బయటికెళ్ళి జాబ్ చేసుకొని వస్తున్నాడు అనంటే, భార్య సపోర్ట్ లేకుండా అయితే చేయలేడు కదా! నేను అదే అనేది. కానీ ఆ విషయం వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా! అని అంటారు. ఖాళీగా ఉంటున్నామా? మనం ఖాళీగా ఉంటే పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవ్వరూ చేయరు. కానీ ఆ విషయం తెలియడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే పేమెంట్ లేని పని మనుషులమి. అప్పుడు క్యాప్షన్ బాగుంది కదా! పేమెంట్ లేని పని మనుషులమి. అవునా కాదా? నిజమే. పేమెంట్ లేని పని మనుషులమే. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక్కడేదో మనమేదో మన భర్తలు తీసుకొనొచ్చి మనకిస్తుంటే మనమేదో సుఖపడిపోతున్నాం అనుకుంటారు. కానీ పిల్లలతో చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని చూసుకుంటా, ఇంటి పనులు చేసుకుంటా, మనం చదువుకోవాలంటే ఆల్మోస్ట్ చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది చిన్న పిల్లలున్న పేరెంట్స్‌కి. ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వైఫ్స్‌కి. ఎందుకంటే ఒక వైఫ్ కోరుకునేది తన హస్బెండ్ సపోర్ట్ మాత్రమే. నిజం చెప్తున్నాను. తన హస్బెండ్ సపోర్ట్ ఇస్తే చాలు ఆ అమ్మాయి ఏమన్నా చేయగలదు. నీకెందుకు నేను చూసుకుంటాను పిల్లల్ని అని ఒక మాట చెప్పు. లేదు ఈ పనిలో సాయం చేస్తాను అని మాట చెప్పు. తను చాలా పొంగిపోతుంది. ఎప్పుడైనా కానీ హౌస్ వైఫ్స్‌కి ఒకటే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు సపోర్ట్ ఇచ్చే హస్బెండ్ ఉన్నా లేకపోయినా బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడిని అడిగితే సహాయం చేస్తాడు. కాబట్టి మనం కూడా మంచిగా చదువుకోవాలి. వీలైతే చదువుదాం. లేకపోతే ఏమవుతుంది మన పిల్లలకి మనం మన తోడు అవసరమైన టైంలో మనం ఉందామండి. అంతేకాని మన హెల్త్ పాడు చేసుకొని మనం చదివేసుకోవాలి, మనం ఏదో చేసేయాలి, సాధించేయాలి అని అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. వాటి గురించి నేను ముందు వీడియోస్‌లో చెప్తాను. కాబట్టి ఎవ్వరు కూడా ఒకవేళ నాకు టైం సరిపోవట్లేదే, చదువుకోలేకపోతున్నాను, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్‌గా లేనే అని బాధపడొద్దు. దానికి ఆల్టర్నేట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. అవి అయితే వాటి గురించి మనకి తెలిసినా వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కొంచెం వాటి మీద గాని శ్రద్ధ పెడితే మనం కూడా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ మన కెరియర్‌నైతే ముందుకి నడిపించుకోవచ్చు. దాని గురించి అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను. మేబీ ఇంకా వచ్చే వీడియోస్‌లో అయితే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను.
కాబట్టి మీరందరూ హౌస్ వైఫ్స్ అయితే అస్సలు బాధపడద్దు. అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే జాబ్ కోసం కష్టపడుతున్నారో బ్యాచిలర్స్ అందరూ, కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, ఒక మంచి జాబ్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.